సబ్స్క్రైబ్ చేస్తామా? అదండి మన సబ్స్క్రైబర్స్కి మంచి వీడియో తీసుకొచ్చాను. ఆ వీడియో ఏంటంటే ఇది వచ్చేసి అనంతపూర్ జిల్లా కదిరి తాలూకా గ్యాన్లపంట మండలంలో యాపరాల గ్రామంలో ఈ దేవుడు అనేది కొండపై నుండి పడ్డాడు. ప్రతి ఒక్క సంవత్సరము విగ్రహం అనేది పడింది. ఈ విగ్రహం చిన్న విగ్రహం వచ్చేసి ఫస్ట్ సంవత్సరం, మళ్ళీ పెద్ద విగ్రహం 2వ సంవత్సరం, శంకు చక్రము 3వ సంవత్సరం పడ్డాయి. పంచలోహాల శంఖం ఆ తర్వాత పంచలోహాలది ప్లస్ వచ్చేసి దాన్ని పైన రాధా కృష్ణుడు ఇద్దరు ఉన్నారు. ఈ మహోన్నతమైన అనుకోవాలి. ప్రతి సంవత్సరం ఒక విగ్రహం కొండలో నింటి పడ్డము, ఆ నిధిలో నింటి పడ్డము, ఇవన్నీ ఎత్తుకొచ్చి రావడము, ఇక్కడ శంకుస్థాపన చేయడము, పూజలు చేయడము, నిర్వర్తించడం. ఇవి అలాగే కూడా దొంగిలించింటే బెంగళూరు పోలీస్ స్టేషన్లో పట్టుబడ్డాయి. వెతుకొని వెళ్ళిపోయినారు. భక్తులు ఇట్లా వచ్చి చూసి ముట్టుకొని ఇస్తా వస్తే వాటికి ఎవరో భక్తులు ఎత్తుకోలేకపోయారు. అదే మనకి నిజరూపం. ఎందుకంటావా, ఎక్కడో నిలిచిపోయిన విగ్రహాలు, బెంగళూరు దొంగతనం అయిపోయి వెళ్ళిపోయిన విగ్రహాలు మళ్ళీ దొరకడం అనేది విశేషం. అక్కడ పోలీస్ స్టేషన్లో పూజలు అందుకొని, బెంగళూరు పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఇక్కడికి వచ్చి పూజలు అందుకుంటున్నాయంటే మహోన్నతమే అనుకోవాలి కదా. అందుకే ఇది వచ్చేసి ప్రతి ఒక్కరూ చూడాలా, దాన్ని చేయాలా. ప్రతి ఒక్కరు చూసిన వారికి కానీ పుణ్యమే, లైక్ చేసిన వారికి కానీ పుణ్యమే, షేర్ చేసి 10 మందికి తెలియజెప్పి ఈ విగ్రహాలు పలానా చోటు ఉన్నాయని తెలియజెప్పాలా. ప్రతి ఒక్కరిని నేను ఇదే కోరుకుంటున్నాను.